సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్, హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గో గ్రీన్ నినాదంతో ప్రభుత్వం ముందడుగు వేయాలని భావిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ అమరావతి రాజధానిలో సిఆర్డిఏ ప్రాజెక్ట్ ఆఫీస్ స్టార్ట్ అయింది. దాంతోపాటు ఎనెక్సర్ బిల్డింగ్స్ మరొక 3 ఓపెన్ అయినాయి. అక్కడ కూడా వివిధ కార్యాలయాలు త్వరలో పనులు ప్రారంభించబోతున్నాయి. అంటే ప్రజల రాకపోకలు జరగడానికి అవకాశం ఉంటుంది. మరి అక్కడ రవాణా వ్యవస్థ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సూచించినట్టుగా రవాణా పైన ఏపీసీఆర్డీఏ ఫోకస్ పెట్టింది. అమరావతి ప్రాంతంలోకి వెళ్ళేటువంటి వెహికల్స్ అన్నీ కూడా గ్రీన్ ఎనర్జీ వెహికల్స్ అయి ఉండాలనేటువంటి ఒక ఆలోచన చేస్తుంది. ఇందులో భాగంగానే ఎటో మోటార్స్ అనేటువంటి సంస్థ గతంలోనే ఒప్పందం కూర్చుకుంది. దీని ప్రకారం అన్నీ కూడా గ్రీన్ వెహికల్స్నే తీసుకురావాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఆ మేరకు ఏపీసీఆర్డీఏ పనులు మొదలుపెట్టింది. రాబోయేటువంటి రోజుల్లో ఎటో ఏంటి, ఇగో ఎటో పోతున్నట్టుగా ఉంది. కానీ ఎటో మోటార్స్ అనమాట. అంతా కూడా ఈ ఎనర్జీ, ఈ పవర్ మీద నడిచేటువంటి ఇది హైదరాబాద్ బేస్డ్ ఒక విధంగా స్టార్టప్ లాంటి కంపెనీ అనుకోవాలి. కానీ తర్వాత క్లిక్ అయింది. ఇది ఇప్పుడు అర్జెంటుగా ఈ సంస్థకి కొన్ని ఆదేశాలని సిఆర్డీఏ ఇచ్చింది. గతంలో చేసుకున్నటువంటి ఎంఓయూ ప్రకారం ఇలాంటి ఆటోలు ఒక 300 ఆటోలు, అలానే ఒక 100 కార్లు, అలానే ఒక 20 బస్సులు, అంటే బస్సులు కూడా ఎలక్ట్రిక్ బస్సులే ఉంటాయి మొత్తం. ఇప్పుడు ఉన్నటువంటి బస్సులు కాకుండా కార్లు క్యాబులుగా పనిచేస్తాయి. ఇవన్నీ కూడా క్యాబ్ సిస్టమ్. ఈ ఆటోలన్నీ కూడా దీనికి మరొక ప్రత్యేకత ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సూచనల మేరకు ఆటో డ్రైవర్స్గా ఉమెన్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అనేటువంటి, ఉమెన్ ఎవరైతే మహిళలు ఆటో డ్రైవర్లుగా పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారో వాళ్ళకి ప్రాధాన్యం ఇవ్వండి అని సూచించారంటే. కాబట్టి ఒక 300 ఎకో ఆటోలు అన్నీ కూడా ఇవన్నీ గ్రీన్ ఎనర్జీ ఆటోలే ఉంటాయి. వీటికి సంబంధించి ఒక 100 కార్లు ఏమో క్యాబ్స్గా ఉంటాయి. ఇవన్నీ అమరావతికి రాకపోకలు కొనసాగించాలంటే కొన్ని అంశాలు ఉన్నాయి. ఇది అమరావతి సిటీ ఇక్కడ డెవలప్ అవుతుంది. ఇప్పుడు సిఆర్డీఏ మ్యాప్ ప్రకారం మనం ఇక్కడ చూస్తే కనుక ఈ ఏరియాలో ప్రాజెక్ట్ ఆఫీసు డెవలప్ అయింది. ఈ కరువు దగ్గర ప్రాజెక్ట్ ఆఫీస్ డెవలప్ అయింది. ఇటు వెళ్తే విజయవాడ, ఇక్కడ గన్నవరం, ఇంతవరకు రాకపోకలు జరగాలి. అలానే ఇటువైపు గుంటూరు సిటీ ఉంది. గుంటూరు వరకు రాకపోకలు జరగాలి. ఇక్కడ మంగళగిరి, తాడేపల్లి ఇటువైపు వస్తాయి. సో వీటిని దృష్టిలో పెట్టుకొని అమరావతి నుంచి గన్నవరం వరకు, ఇటు మంగళగిరి వరకు, ఇటు గుంటూరు వరకు ఇలా సర్వీసులు నడిపే విధంగా ప్రభుత్వమే ఒక ప్రణాళిక ప్రకారం ఈ ఆటోల్ని, ఈ ఎక్విప్మెంట్ని ప్రోత్సహించాలని చెప్పింది. ఎలక్ట్రిక్ 3 వీలర్స్ వీటిని తయారు చేయడంలో ఈ ఎటో అనేటువంటి కంపెనీకి మంచి రిమార్క్స్ ఉన్నాయి. అంటే ఇది ఈ మధ్య కాలంలో మన భారతీయులు అలానే ఫారిన్ కంపెనీస్తో టెక్నాలజీ టైఅప్ చేసుకుని రన్ చేస్తున్నటువంటి సంస్థ. ఇంతకు ముందర ఎంఓయూ కూడా కుదుర్చుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో. ఫలితంగా ఇప్పుడు ఈ సంస్థ మహిళలకి ఆటో డ్రైవింగ్, అది చాలా కంఫర్టబుల్ డ్రైవింగ్ ఉంటుంది, చాలా ఈజీ డ్రైవింగ్ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో మహిళలకి ఆటో డ్రైవర్లుగా ప్రోత్సహించేటువంటి అవకాశం కల్పించేందుకు ఏపీ సర్కార్తో ఒప్పందం చేసుకుంది. ఫస్ట్ ఫేజ్లోనే 300 ఆటోల్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. అలాగే బస్సులు, క్యాబులు అంటే కార్లు కూడా, ఈ కార్స్ను కూడా ప్రోత్సహించాలని చెప్పని డిసైడ్ చేసింది. కాబట్టి వీటిపైన ఇప్పుడు ఏపీసీఆర్డీఏ ఎటో సంస్థతో డిస్కషన్స్లో ఉంది. అతి త్వరలోనే ఈ సంస్థ ఇవి సప్లై చేసేటువంటి అవకాశం ఉంది. ఆటోలు ముందస్తుగా ఆటోలు వచ్చేస్తాయి. ఆ తర్వాత మిగతా వెహికల్స్ కూడా అన్ని జీరో పొల్యూషన్ ఫ్రీ నేషన్ అనేటువంటి నినాదంతో ఈ సంస్థ వెహికల్స్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అలానే టైఅప్స్ విషయంలో కూడా, కొన్ని టెక్నాలజీస్ విషయంలో కూడా ఇక్కడ ఆల్రెడీ బస్సులను కూడా ప్రారంభించారు. హైదరాబాద్లో బస్ సర్వీసులు కూడా కొన్ని ప్రారంభించారు, చేస్తున్నారనమాట. సో ఎవరెవరికి ఎలాంటి సపోర్ట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉన్నాయి. ఈ సంస్థ టెక్నాలజీ పరంగా కానీ, అలానే టీంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు వాళ్ళందరినీ కూడా మనం చూస్తే కనుక జపనీస్ కంపెనీస్తో, అలానే మలేషియన్ కంపెనీస్తో టైఅప్ అయింది. వీళ్ళందరూ ప్రజెంట్ ఈ కంపెనీకి చైర్మన్గా వ్యవహరిస్తుంది మలేషియన్ టాడో శ్రీ జొనాన్ యంగ్. అలానే కార్తిక్ ఎస్ పొన్నపుల సిఇఓగా ఉన్నారు. ఇంకా ఇందులో ఇండియన్స్ ఉన్నారు, జపనీస్ కూడా ఈ టీంలో ఉన్నారు. ఇండిపెండెంట్ డైరెక్టర్గా చికాహిడో ఇటో. సో వీళ్ళందరూ కలిసి ఈ ఇటో కంపెనీని స్టార్ట్ చేశారు. ఇది ఒక గుడ్ మూవ్గా చెప్పాల్సి ఉంటుంది. భారత ప్రభుత్వం కూడా దీన్ని ఎండార్స్ చేసింది. అలానే అనేక సంస్థలతో, మనకి 2 తెలుగు రాష్ట్రాలు కూడా సంస్థతో కలిసిమెలిసి పనిచేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవి తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఈ బస్సులు ఆపరేటెడ్ బై ఎటో మోటార్స్ అనమాట. తెలంగాణ సీఎం
రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అలానే ఏపీ సిఆర్డీఏతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. కాబట్టి హైదరాబాద్ నుంచి అమరావతికి సప్లై చేయడం చాలా ఈజీ కాబట్టి వీలైనంత వేగంగా ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని డెవలప్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించారు. ఇక్కడ ఏపీసీఆర్డీఏ ఆఫీస్ ప్రారంభం అయిపోయింది కాబట్టి బహుశా ఒక 15-20 రోజుల్లో దీనికి కావాల్సినటువంటి వ్యవస్థలను రెడీ చేసి ఈ ఎకో ఫ్రెండ్లీ వెహికల్స్ని అమరావతిలో ఎక్కువగా తిరిగేలాగా ప్రోత్సహించాలి. ఒక డేటా ప్రకారం చూస్తే అమరావతిలో గ్రెయిన్ రైన్ కాపాడేందుకు వచ్చే 2 ఏళ్లలో బోల్డని నిర్మాణాలు జరుగుతాయి కాబట్టి ఈ నిర్మాణాలు జరిగేలోపే పెద్ద ఎత్తున గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ దాదాపు 2 కోట్ల మొక్కలను పెంచేటువంటి ప్రణాళికని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అమలు చేస్తుంది. సో అంటే గ్రీన్ సోర్సెస్కి ఇస్తున్నటువంటి ప్రాధాన్యం అలాంటిది. అందుకని పొల్యూషన్ ఫ్రీ అమరావతి ఉండాలంటే వెహికల్ ట్రాఫిక్ కూడా పొల్యూషన్ తక్కువ ఉండేటువంటి వెహికల్సే ఉండాలని, బ్యాటరీ వెహికల్స్ని ఎంకరేజ్ చేయాలని ఏపీ సర్కార్ డిసైడ్ చేసింది.